వెల్కమ్ టు పయనించే సూర్యుడు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆత్మాహుతికి బాంబు ఇవ్వండి, పాకిస్తాన్ వెళ్తా, కర్ణాటక మంత్రి వ్యాఖ్యలు వైరల్. తిరుమల శ్రీవారి సేవలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. తిరుమలలో సందడి చేసిన సింగర్ ఉషా. పాకిస్తాన్ పై పట్టణాన్ని కోపంతో ఉన్న ముస్లిం ప్రజాప్రతినిధులు పాకిస్తాన్ పై సూసైడ్ బాంబ్ దాడి చేస్తానంటున్న కర్ణాటక కాంగ్రెస్ మంత్రి జమీర్ అహ్మద్. ఆ సూసైడ్ బాంబ్ కూడా మోడీ, అమిత్ షా కలిసి ఇవ్వాలన్న జమీర్. మా కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్ తో సంబంధమే లేదని క్లారిటీ ఇచ్చిన కర్ణాటక మినిస్టర్ అహ్మద్. 2 దేశాల మధ్య యుద్ధం వస్తే నేను రెడీగా ఉన్నా, ఇది జోక్ కాదు, సీరియస్ అన్న మంత్రి జమీర్ అహ్మద్. ಮುಂಚೆ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೆ, ಭಾಳ ಸತಿ ಹೇಳ್ತೀನಿ ನಾನು, ವಿ ಆರ್ ಇಂಡಿಯನ್ಸ್, ವಿ ಆರ್ ಹಿಂದೂಸ್ತಾನಿ. ನಮಗೂ ಪಾಕಿಸ್ತಾನಕ್ಕೆ ಸಂಬಂಧ ಇಲ್ಲ, ನಮಗೂ ಪಾಕಿಸ್ತಾನಿಗೆ ಯಾವ ಸಂಬಂಧನೂ ಇಲ್ಲ. ಯುದ್ಧ ಮಾಡಬೇಕಂದ್ರೆ ರೆಡಿ. ಅದಕ್ಕೆ ನನಗೆ ಅದೇ ಮಂತ್ರಿಯಾಗಿ ನಾನು ಕಳಿಸ್ತಾರಂದ್ರೆ ಹೇಳಿ ನಾನು ಹೋಗಲು ಸಿದ್ಧ. ನಾನೇ ಹೋಗ್ತೀನಿ ಅಲ್ಲಿ ಯುದ್ಧ ಮಾಡಬೇಕು ದೇಶಕ್ಕೋಸ್ಕರ. ನಡೀರಿ ಹೋಗ್ಬಿಡುವ, ನಾನು ಹೋಗ್ತೀನಿ ರೀ. ಬೇಕಾದರೆ ಸುಸೈಡ್ ಬ್ಯಾಮ್ ಆಗ್ತೀನಿ ನಾನು. ಓಪನ್ ನಾನು ಹೇಳ್ತಲ್ಲ, ಕೇಳಿಲಿ, ನಾನು ತಮಾಷೆಗೆ ನಾನು ಜೋಶಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ಈ ದೇಶಕ್ಕೋಸ್ಕರ ನನ್ನ ಗತಿ ಇದ್ರೆ ಸುಸೈಡ್ ಬ್ಯಾಂಕ್ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಅಮಿತ್ ಶಾ ಕೊಳ್ಳಿ, ಅಲ್ಲ ಮೇಲೆ ಆಣೆ, ದೇವ್ರ ಮೇಲೆ ಆಣೆ ಕಟ್ಕೊಂಡು ನಾನು ಪಾಕಿಸ್ತಾನ ಹೋಗ್ತೀನಿ. ನಡಿ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందచేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. సరే ఇటు వచ్చేసి దగ్గర వచ్చు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ గాయని ఉషా దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందచేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఉషా మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి భక్తి గీతాన్ని ఆలపించి అలరించారు. స్వామివారిని దర్శన భాగ్యం కలగాలి అంటే చాలా అదృష్టం ఉండాలని తెలిపారు. ఆ దేవదేవుడు కరుణిస్తే తప్ప దర్శన భాగ్యం కలుగుతుందని అన్నారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని తెలియజేశారు. వాయిస్ ఆఫ్ ఉషా అనే ఛానల్ ప్రారంభించినట్లు చెప్పారు. ఐకా రికార్డ్ లేబుల్ అనే రికార్డింగ్స్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కారు షికారు అనే ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేస్తున్నానని అన్నారు. ఇక పాడ్కాస్ట్ ఛానల్ సైతం ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు. స్వామివారి దర్శనం జరగాలి అని అంటే దానికి చాలా అదృష్టం కావాలి. అండ్ ఆయన పిలిస్తే కానీ దర్శన భాగ్యం దొరకదు. ఈరోజు చాలా అద్భుతంగా దర్శనం జరిగింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా బాగా జరిగింది దర్శనం. ఇలాంటి అది పునఃదర్శన ప్రాప్తిరస్తు అంటారు కదా, ఎప్పుడు తిరుమలలో ఇలా దర్శనం కావాలని మనస్ఫూర్తిగా
నిజమని నమ్మేదా పొగినడి ఆశలు పొక్కనవే నగవులు నిజమని నమ్మేదా పొగినడి ఆశలు పొద్దనవే నగవులు నిజమని నమ్మేదా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమున్నాయి? వాయిస్ ఆఫ్ ఉషా అని ఒక ఛానల్ స్టార్ట్ చేశాను అండ్ ఐకా రికార్డ్ లేబుల్ అని ఒక రికార్డ్ లేబుల్ స్టార్ట్ చేశాను. అందులో సాంగ్స్ చేస్తున్నాను, అలాగే కొన్ని మూవీస్ పాడుతున్నాను. కారులో షికారు అనే ఒక ఇంటర్వ్యూ సిరీస్ ఒకటి కూడా స్టార్ట్ చేశాను యూట్యూబ్లో. అలాగే పాడ్కాస్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. మంచి పాటలు మేలు ఒకటి రిలీజ్ చేయబోతున్నాను. నాడు పాలమూరు ప్రాజెక్టులను ఏండ్ల తరబడి పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చింది కాంగ్రెస్. 4,000 కోట్లు ఖర్చు చేసి పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి వలసల జిల్లా పాలమూరుకు 8 లక్షల ఎకరాలకు నీళ్లు అందించిన ఘనత కేసీఆర్ది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ 80% పూర్తయింది. ట్రయల్ రన్ కూడా పూర్తయింది. నీళ్లు కూడా బయటకు వచ్చాయి. కేవలం ప్యాకేజీ 3 కింద 4-5 కిలోమీటర్ల మేర రాళ్లను తొలగించి కాల్వ పూర్తి చేస్తే పాలమూరు జిల్లాకు ఈ వాహనకాలం 50 టీఎంసీల నీళ్లు వచ్చేవి. ఏడాదిన్నర కాలంలో 3-4 కిలోమీటర్ల కాలువ తవ్వే సామర్థ్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా? ఈ ప్రభుత్వానికి తెలివిలేక నీళ్లు వాడక 65 టీఎంసీల నీళ్లను ఆంధ్రప్రదేశ్ కు అప్పచెప్పారు. కేసీఆర్ కి పేరు ఎక్కడ వస్తుందో అని ఏడాదిన్నర కాలంగా ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి ఇప్పుడు మళ్లీ 2 ఏళ్ల పడుతుందని నిన్న ఉత్తమ్ అంటున్నాడు. పాలమూరు ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. ఇది ఎంత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎట్లుంటుందంటే ఏ పని చేసినా సగం సగం ఆగమాగం, ఏది పురాగా కొనేది. రుణమాఫీ సగం కూడా కాలే, రైతు బంధు పావుల వల్లే, మూసి ముట్టుకొని దాన్ని వదిలిపెట్టిండ్రు, హైడ్రా ముట్టుకొని చేతులు కాల్చుకొని దాన్ని ఇడిచిపెట్టిండ్రు. ఏది చూసినా సగం సగం ఆగమాగం. ఈ చంద్రబాబు రాజశేఖర రెడ్డిల పుణ్యం దశాబ్దాల తరబడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పేరు మారిపోయింది. దాని ఎవడు కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ అంటలేరుగా. వాటి పేరే పెండింగ్ ప్రాజెక్టులు. ఆ పేరు ఎవరు తెచ్చిండ్రు? ఇదే ఘనత వహించిన కాంగ్రెస్ తెలుగుదేశంలో పుణ్యం. ప్రాజెక్టుల పేరు మర్చిపోయినరు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని పాదయాత్ర, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని నిరాహార దీక్ష. ఈ ఎన్నికల్లో మేము గెలిస్తే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామనే కాడికి వచ్చింది కథ. ఆ పెండింగ్ ప్రాజెక్టులను నిరంజన్ అన్న ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా, లక్ష్మారెడ్డి గారు మంత్రిగా, నేను నీటిపారుదల మంత్రిగా ప్రాజెక్టు సైట్ల దగ్గర నేల మీద జంప్కాన్ వేసుకొని పండుకున్నాం. మేము ఆడ పనిచేసినాం. పరుపులు వేసుకోలే, మంచాలు వేసుకోలే. మేము జంప్కాన్ వేసుకొని మేము ప్రాజెక్ట్ సైట్లలో పండుకొని రాత్రింబవళ్ళు పనిచేస్తే ఇవాళ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 8 లక్షల ఎకరాలు ఆ వలసల జిల్లా పాలమూరు జిల్లాకు నీళ్లిచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. అది మనం సాధించింది. పాలమూరు రంగారెడ్డి 80% పూర్తయింది. ట్రయల్ రన్ అయిపోయింది. నీళ్లు వచ్చినాయి బయటకు. కేవలం ప్యాకేజ్ 3లో రాళ్లు వచ్చినాయి కొద్దిగా. ఒక 3-4 కిలోమీటర్లు ఆ రాళ్లు బ్లాస్ట్ చేసి కెనాల్ త్రూ చేయాలి అంతే. టనల్ అయిపోయింది, పంప్ హౌస్ అయిపోయింది, సబ్ స్టేషన్ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. జస్ట్ 4-5 కిలోమీటర్లు ఆ రాళ్లను బ్లాస్టింగ్ చేసి కాలువ త్రూ చేస్తే పాలమూరు జిల్లాలో 50 టీఎంసీల నీళ్లు మనం నింపుకునేది ఉండే వానకాలంలో. ఏడాదిని అర్థమైంది. 3-4 కిలోమీటర్ల కాలువ తవ్వ చేత కదా ఈ ప్రభుత్వానికి. ఆ 3-4 కిలోమీటర్లు ప్యాకేజ్ 3లో కాలువ తవ్వి ఉంటే నాగాపూర్ రిజర్వాయర్లో 8.5 టీఎంసీలు, ఏదుల్లో 6.5 టీఎంసీలు, వట్టెంలో 16 టీఎంసీలు, కర్వెనలో 17 టీఎంసీలు, మొత్తం 50 టీఎంసీల నీళ్లు మనం నిలుపుకునే అవకాశం ఉండే కదా. మీకు తెలివి లేక నీళ్లు వాడక 65 టీఎంసీలు ఆంధ్రాకి ఎక్కువిస్తారు ఈ సంవత్సరం. ఇంకా 2 ఏళ్ళు అంటుండు. ఏంది వాళ్ళ ఉద్దేశం? జల్లి పూర్తయితే అంతా కేసీఆర్ చేసిండు అనుకుంటారని ఓ 2 ఏళ్ళు వడబెట్టి మళ్ళీ నిన్న ఉత్తమ్ పోయి ఇంకా 2 ఏళ్లకు చేస్తారట మెల్లగా. ఆడ ఉన్న పని ఏంది? గట్టిగా చేస్తే 4 రోజుల పని ఉండదు. 4 రోజులు గట్టిగా చేస్తే 50 టీఎంసీలు పాలమూరు ఎత్తిపోతల పథకంలో నింపుకునే అవకాశం ఉంది. దాన్ని ఇలా పండబెట్టి అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ రోజు ఎన్ని కేసులు వేసినా ఏమేసినా పాలమూరులో అద్భుతంగా ఇలా పట్టుదలతో కేసీఆర్ గారు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకుపోయింది. పాలమూరు లిఫ్ట్ వరల్డ్స్ బిగ్గెస్ట్ లిఫ్ట్. కాళేశ్వరం కంటే పెద్ద లిఫ్ట్ పాలమూరు ఎత్తిపోతల పథకంలో పెట్టాం మనం. లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ లిఫ్ట్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో సంస్థ ఉద్యోగులకు సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. సంస్థలో పనిచేసే లైన్ మెన్ నుంచి వివిధ స్థాయిల్లో సిబ్బంది కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
విధుల్లో ఏర్పడే ప్రమాదాల నివారణ, ఆరోగ్యం, ఇన్సూరెన్స్, సేవింగ్స్, పిల్లల చదువు తదితర విషయాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. చెడు వ్యసనాలకు బానిస కాకుండా కుటుంబంతో ఆనందంగా గడపాలని సూచించారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకుమార్, ఏడీ ఓంకార్, డాక్టర్లు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు గౌరవ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఏపీపీడీసీఎల్ వారి ఆదేశాలతో సురక్ష అనే ప్రోగ్రాం మా యొక్క ఫీల్డ్ స్టాఫ్ అందరికీ ఏర్పాటు చేయడం అనేది. ఇందులో ఫీల్డ్ స్టాఫ్తో పాటు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించి ఈ యొక్క సురక్ష పథకం మేము ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాం. ఇందులో ముఖ్యంగా ప్రమాదాల నివారణ, ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే లైఫ్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఆఫీస్ పని, ఇంటి పని ఎలా బ్యాలెన్స్ చేయాలి, అదేవిధంగా మన దైనందిన జీవితంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఆరోగ్యకరమైన అలవాట్లు, అలాగే మనం ఏ విధంగా మన ఫ్యూచర్ ప్లాన్స్ని పిల్లల గురించి ఇన్సూరెన్స్ కానీ ఇంకా సేవింగ్స్ కానీ ఎలా చేసుకోవాలి, పిల్లల భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాలి అనే ప్రతి ఒక్క విషయాన్ని కూలంకషంగా వాళ్ళకి అర్థమయ్యేలాగా బయట నుంచి మన ఫ్యాకల్టీని, డాక్టర్స్ని, ఎల్ఐసి ఆఫీసర్ని, బ్యాంక్ మేనేజర్ని తీసుకొచ్చి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. దీని ద్వారా తప్పకుండా ఈ యొక్క స్టాఫ్ అందరికీ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కూడా అర్థమయ్యి వారు ఆ యొక్క దైనందిన జీవితంలో అప్లై చేసుకుని మరింతగా యొక్క సంస్థ యొక్క పురోభివృద్ధికి తోడ్పడతారనే సౌహృద్యంతో గౌరవ సిఎండి గారు ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టారు. అలాగే ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టడంలో మా యొక్క ఎస్సీ గారు అయినటువంటి రఘునాథ్ బాబు గారు కూడా మరింతగా ప్రోత్సహించి ఇది చాలా భారీ ఎత్తు లెవెల్లో చేయాలని ప్రోత్సహించారు. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి నర్సాపురం స్టాఫ్ కానీ, నర్సాపురం డివిజన్ స్టాఫ్ కానీ అందరూ కూడా సహకరించి ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాం చేసాం. కాబట్టి ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాం వల్ల అందరూ ఉపయోగ పొంది డిపార్ట్మెంట్కి. జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కొడిమ్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ యూత్ టీం క్రీడాకారులకు చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ టీషర్ట్లను పంపించగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్ మండల నాయకులతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం పులి వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ నేటి యువత చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా క్రీడలపై ఆసక్తి కనపరచాలని అన్నారు. సుంకే రవిశంకర్ అనేక మంది క్రీడాకారులను, విద్యార్థులను తీర్చిదిద్దారన్నారు. పదవి ఉన్నా లేకున్నా అనాథ పిల్లలను ప్రతి దసరా పండుగకు ఇంటికి పిలిపించి కొత్త బట్టలు పెట్టి వారితోనే కలిసి పండుగ జరుపుకునే గొప్ప నేత రవిశంకర్ అని కొనియాడారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కొత్తూరు స్వామి, బీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షులు గడ్డం లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు వర్లపల్లి ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ యూత్ టీం వారు చొప్పదండి తాజా మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ సుంకే రవిశంకర్ అన్న గారిని మా క్రీడాకారులం క్రికెట్ ఆడుతున్నాం, మాకు టీ షర్ట్లు కావాలని మీరు నిన్న మా మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్న గారికి తెలుపగానే వారు వెంటనే టీ షర్ట్లు పంపించారు. అట్టి టీ షర్ట్లను ఈ అంబేద్కర్ యూత్ క్రీడాకారులందరికీ సుంకే రవిశంకర్ అన్న గారు పంపించిన టీ షర్ట్లను మేము ఇప్పుడు ఇక్కడ అందజేయడం జరుగుతుంది. మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా వచ్చారు. సుంకే రవిశంకర్ అన్న గారు విద్యార్థులకు, నిరుపేదలకు, అనాథ పిల్లలకు ఎంతోమందిని ఆదుకొని విద్య ఉచితంగా అందజేసి, అలాగే ఇల్లు లేని తల్లిదండ్రులు లేని అనాథలకు ఇల్లు కట్టించి వారిని ప్రతి దసరాకు ఇంటికి పిలిచి కొత్త బట్టలు పెట్టి పదవి ఉన్నా పదవి లేకున్నా ఎంతోమంది నిరుపేద విద్యార్థులను చదివిపిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఎంతో ఆదర్శంగా నిలుస్తున్న చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ అంబేద్కర్ టీం అందరి తరఫున కూడా మేమందరం ఈరోజు వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెహల్గాం ఉగ్రదాడిని తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ వాహిద్ హుస్సేన్ తీవ్రంగా ఖండించారు. కర్నూలులోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశంలో షేక్ వాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బీజేపీ ప్రభుత్వం ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిని నరరూప రాక్షసులతో ఆయన పోల్చారు. ఇలాంటి రాక్షసులను ఎన్డీఏ ప్రభుత్వం సంహరించాలన్నారు.
370 ఆర్టికల్ వచ్చిన తర్వాత అందాల కాశ్మీర్ను సందర్శించేందుకు పర్యాటకులు ఆనందంగా ఉన్న సమయంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనపై కుల మతాలకు అతీతంగా అందరూ స్పందించి మరణించిన 26 మంది ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ దోషులను పట్టుకొని శిక్షించేంత వరకు ప్రతి పౌరుడు భారత ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు. పహల్గామ్లో ఈ యొక్క ఘటన ఏదైతే ఇక్కడ జరిగిందో ఇది అత్యంత పాశవికంగా కిరాతకంగా ఎవరైతే చేశారో వాళ్ళని మనము ఒక నరరూప రాక్షసులుగా మనం వాళ్ళని అభివర్ణించవచ్చు. దీనికి కులము మతము జాతి ప్రాంతము ఇటువంటివి ఏముండవు. వీళ్ళు రాక్షసులతో సమానం. ఇటువంటి రాక్షసులను మనము సంహరించాలి. వీళ్ళ మీద మనము వెంటనే మన ప్రభుత్వం వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మనము ఈ 370 ఆర్టికల్ వచ్చిన తర్వాత భారతదేశ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఏదైనా పర్యాటక కేంద్రాలకు వేరే దేశాలకు చాలా యూరప్ ఖండానికి యుఎస్ఏకు అక్కడికి వెళ్తుంటారు. అటువంటి ఖండాలు కూడా అటువంటి పర్యాటక ప్రాంతాలు కూడా మన దేశంలో ఉన్నాయని చెప్పేసి ఈరోజు మనము గర్వంగా ఫీల్ అవుతున్న తరుణంలో ఈరోజు ఇటువంటి దుస్సంఘటనలు జరిగి ప్రజలను దేశ ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేయడం చాలా బాధాకరం. ఇది ప్రతి ఒక్కరూ కుల మత జాతి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన విషయం. ఈ యొక్క 26 మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళందరినీ మనం మనస్ఫూర్తిగా మనం వాళ్ళని భగవంతుడు వాళ్ళకి శాంతి చేకూర్చాలని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ యొక్క బాధను దిగమింగుకునే ధైర్యాన్ని కల్పించాలని చెప్పేసి నేను భగవంతుని కోరుకుంటూ మేము భారతదేశ ప్రజలందరూ కూడా వారికి అండగా నిలబడాలని ఇటువంటి కిరాతకులను వెతికి వీళ్ళని అంతమొందించే వరకు ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు భారతదేశ పౌరులు మద్దతుగా నిలుస్తారని చెప్పేసి నేను తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే నా తరఫున నేను ఒక రాష్ట్ర కార్యదర్శిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ యొక్క 26 మందికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కుటుంబాలకు ధైర్యం అందించాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. నాటుసారా తయారు చేసే వారిపై పీడీ చట్టం ప్రకారం శిక్షించడం జరుగుతుందని కర్నూలు జిల్లా ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నవోదయం కార్యక్రమంలో భాగంగా కల్లూరు మండలం ఓపలాపురం తండాలో నాటుసారా స్థావరాలపై దాడులు చేశారు. ఈ దాడులలో సుమారు 1600 లీటర్ల ఊటా మరియు 30 లీటర్ల నాటుసారా ధ్వంసం చేశారు. ఈ దాడులలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రహాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నాటుసారా తయారు చేయడం, రవాణా చేయడం మరియు అమ్మడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ధ్వంసం చేసిన నాటుసారా బట్టీలు దర్యాప్తులో తెలుసుకుని వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఆయుధాలు మాత్రం వల్ల దొరికినాయి ఇంతకు. ఫోటో తీద్దాం సార్. పాజ్లో పెట్టేసి అవి తీసుకో. కొమ్మలు అడ్డం వస్తుంటాయి. కొమ్మలు లేకుంటే నాకు చాలా సార్ ఆఫ్లోనా?
తీసి చిన్న చిన్న మోక్ష మార్గం పొందడానికి హరినామ స్మరణ లేక హరి సంకీర్తన సులువైన మార్గమని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. కలియుగ వైకుంఠంగా పేరు పొందిన తిరుపతి నగరంలో అడుగడుగున ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతుంది. ముఖ్యంగా నగరవాసులు భజన మండలిగా ఏర్పడి ప్రతి శనివారం నగర సంకీర్తన చేయడం నగరానికి మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకుని వస్తుంది. ఎప్పటిలాగే ఈ శనివారం కూడా భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్ర ధారణలతో నుదుటిపైన గోవిందనామాలతో మేళ తాళాలతో గోవిందనామ సంకీర్తనలు ఆలపిస్తూ భక్తి భావాన్ని తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరినామ సంకీర్తన లేక హరినామ స్మరణ మనిషిని దేవునికి దగ్గరగా చేస్తుందని, మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, మునినాథరెడ్డి, కొండే చెంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెంకటేశయ్య ప్రతి శనివారము గోవిందరాజస్వామి మాడవీధిలో జరిగే నగర సంకీర్తనలో భాగంగా ఈరోజు ఉదయం వేకోజామునే ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి 4 మాడవీధుల్లో గోవిందనామ సంకీర్తన చేయడం జరిగింది. ఈ గోవిందనామ సంకీర్తన చేయడం వల్ల సర్వ పాపాలు తొలగి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడంలో భాగంగా మన ఈ నగర సంకీర్తన చేయడం జరుగుతుంది. తిరుపతి ప్రజలు ఒక్కరూ కూడా ఈ నగర సంకీర్తనలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రతి శనివారం కూడా మన బ్రహ్మముహూర్త సమయంలో మనకి ఇక్కడ గోవిందరాజ స్వామి మాడవీధులలో నగర సంకీర్తన కార్యక్రమము మనకు ఇప్పుడు 1.5 సంవత్సరంగా జరుగుతుంది. ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. నగరంలో ప్రతి శనివారం ఉదయం 5 గంటల నుంచి ఎక్కువ మంది భక్తులు హరినామ కీర్తనలతో తిరుపతి పూర్వ వైభవాన్ని ఇప్పుడు కూడా చాటుతూ తిరుపతి వైభవాన్ని యాత్రికులు అయితేనేమి ప్రతి శనివారం చాలా ఘనంగా ఉత్సాహంగా హరినామ కీర్తనలతో తిరుపతి నగరాల్లో పురవీధుల్లో భజన కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. భక్తులందరూ చాలా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా పాల్గొంటున్నారు. నమస్తే. ఈ నగర సంకీర్తనకు వచ్చినందువల్ల బాగుంది, మనసు తృప్తిగా ఉంది, చాలా బాగుంది. మహిళలు ఆర్థికంగా పురోభివృద్ధి సాధించే దిశగా రాణించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలిపారు. మహిళా సాధికారత సాధన లక్ష్యంగా స్వయం ఉపాధి కల్పించడం కోసం పీలేరులో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత టైలరింగ్ శిక్షణ తరగతులను ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 90 రోజులు శిక్షణ కార్యక్రమం ఉంటుందని, రోజుకో గంట నుండి 2 గంటల వరకు శిక్షణ తీసుకోవాలని, శిక్షణ పూర్తయిన అనంతరం ప్రభుత్వం తరపున ఉచితంగా కుట్టు మిషన్లు మహిళలకు అందజేస్తామని ఆయన తెలిపారు. ఇప్పుడు మళ్ళా పిల్లలు కాపీ కొట్టింట్లో రాకన్నా మిషన్ ఇవ్వాలంటే వీళ్ళు తల్లి ఎగ్జామ్లో పిల్లలు కాపీ కొట్టింట్లు కొట్టాలనుకుంటే కుదరదు. బయోమెట్రిక్ ఏదో పెట్టినారు, బయోమెట్రిక్ కదా పెట్టారు కాబట్టి పద్ధతిగా మీకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, బలవంతం ఏం లేదు. ఎవరికైతే మీకు అక్కరుందో ఇంట్రెస్ట్ ఉందో దయచేసి వచ్చి అది నేర్చుకోగలిగితే మీరు ట్రైనింగ్ 8,000 రూపాయలు మిషన్ ఖరీదు, అది ఫ్రీగా ఇస్తారు మీకు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నా. ఇంకా మీకు డిమాండ్ ఇంకా మాకు కావాలా, ఇంకా 100-200 మందికి ఇంకెక్కువ కావాలంటే కూడా తెప్పిస్తాం, ఇబ్బంది లేదు. ఫస్ట్ ఈ 120 మంది అన్నా మీరు బాగా సక్రమంగా చేసి వచ్చిపోయి మీ ట్రైనింగ్ అయిపోతే
మీకు కొత్త వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పండి అందరికీ. ఎందుకంటే ఒకరికి ఇస్తే ఏమైపోతుందంటే నాకు లేదని చెప్తారు పక్కింటోడు. ఇప్పుడు అట్లా అయిపోయింది, వచ్చి అడగరు, కానీ ఒకరికి ఇస్తే నచ్చదు. జనాలు అట్లా అయిపోయినారు అందరూ. కాబట్టి మీ ఎవరైనా అడిగితే కూడా మాకు కావాలంటే కూడా ఇస్తామని చెప్పండి, మీ ఎవరికైనా ఇస్తాము. కాబట్టి ఈ ప్రోగ్రాంను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, ఏదైతే చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇదంతా కూడా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు, లోన్లు కూడా బీసీ కార్పొరేషన్ కొన్ని లోన్లు రావటం జరిగింది. బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి అవి కూడా ఇస్తున్నాం. మైనార్టీ కార్పొరేషన్ లోన్లు వస్తున్నాయి. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఎక్కువ రాకపోయినా ఏదో మొదలైంది. వచ్చేటివి సరిపోకపోవచ్చు, కానీ డబ్బులు గవర్నమెంట్లో ఇబ్బంది ఉంది. దానివల్ల ఒకటోటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ఈరోజు కూడా గౌరవనీయులైన పెద్దలు మన ఎమ్మెల్యే గారికి, కిషోరానికి మరియు వేదిక మీద ఇతర నాయకులందరికీ, ఇక్కడికి వచ్చేసిన మహిళలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ స్కీమ్ అనేది గత ట్రైనింగ్ కార్యక్రమం ఉందో ఇది మంచి కార్యక్రమము. ఈరోజు కలిగిరి, వాయల్పాడు కూడా ఈరోజు కలిగిరి స్టార్ట్ చేస్తున్నాం, రేపు వాయల్పాడు. ఇంకా కావాలంటే కూడా మనం మాట్లాడి ఇంకా కొంతమందికి ఎక్కువ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు 120 శాంక్షన్ అయినాయి. ఇప్పుడు మనము అటెండెన్స్ ఉండాలా. మనము 90 డేస్ ప్రోగ్రామా, 90 డేస్ ప్రోగ్రామ్ అయిన తర్వాత మనము 8,000 రూపాయలు మిషన్ ఖరీదు అవుతుంది, ఫ్రీగా మీకు ఇస్తాము. కలిగిరిలో కానీ పీలర్లో కానీ గార్మెంట్ ఫ్యాక్టరీ కూడా ఒకటి మాట్లాడినాం. రేపు అట్లా వస్తారు నా దగ్గరికి వాళ్ళు. వాళ్ళకి భూమి జాగా చూపించి వాళ్ళ భూమి కొనుక్కుంటారంట. గవర్నమెంట్ భూమి ఏదైతే పీలర్ కానీ కలిగిరి మధ్యలో గవర్నమెంట్ ఏపీఐసి ల్యాండ్ ఉంది, అక్కడ వాళ్ళు ఇన్ని ఎకరాలను తీసుకొని ఒక 4-5 వేల మందికి ఉద్యోగాలకు ఇస్తామని చెప్పినారు. ఇప్పుడు ఆల్రెడీ మదనపల్లికి చాలా మంది బస్సుల్లో పోతా ఉన్నారు. కలిగిరి నుంచి, నాకు పీలర్ నుంచి తెలియదు, కలిగిరి నుంచి ఈ పక్క వాయల్పాటి నుంచి మదనపల్లి గార్మెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలకు లేడీస్ అంతా పోతున్నారు. మనం ఏం చెప్పామంటే కలిగిరి కానీ పీలేరు కానీ మీ ఇష్టం, వాళ్ళకి నచ్చిన మీరు పెట్టుకోమని చెప్పటం జరిగింది. కాబట్టి వాళ్ళ గార్మెంట్ ఫ్యాక్టరీ కూడా మనకు దగ్గరలో వస్తుంది. అప్పుడు మీకు ఏదో పని ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఇది ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు పెట్టామో దాన్ని ఉపయోగించుకోండి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.